సో ఈరోజు ఈ వీడియోలో మల్టిప్లికేషన్ విత్ అన్సైన్డ్ నెంబర్స్ ఎలా చేయాలనేది చూద్దాము. బూత్ మల్టిప్లికేషన్ అని అంటాము. సో ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ 8 into 7 చేద్దాము. సో ఇక్కడ 8 and 7 బైనరీ నెంబర్ ఫస్ట్ కనుక్కుందాం. 8 బైనరీ నెంబర్ ఎంత అంటే, సో మనం ఫస్ట్ బైనరీ నెంబర్ కూడా ఎలా కనుక్కోవాలని చూద్దాము. 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4 అండ్ సో ఆన్ ఇలా ఉంటాయి. 2 power 0 వచ్చేసి 1, 2 power 1 2, 2 power 2 4, 2 cube వచ్చేసి 8, 2 power 16 8. మనకు కావాల్సినంత 8 అంటే ఇక్కడ ఉంది. సో దీన్ని 1 చేస్తాం, మిగతా అన్ని 0 చేస్తాం. అప్పుడు ఇక్కడ 8 అనేది బైనరీలో రాసుకున్నాం. సో 7 ఎలా చేస్తాము, 7 ఇక్కడ 4 2 1 అంటే ఈ 3 1 మనకి, మిగతావన్నీ 0s. సో 0 1 1 1 ఇక్కడ 0 అనేది తీసుకున్నామంటే ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా 4 బిట్స్. సో ఇప్పుడు దీన్ని ఏమంటామంటే 8ని మల్టిప్లికెండ్ అని అంటాము. సో 7ని మల్టిప్లైర్ అని అంటాము. సో ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ క్లియర్ అయిపోయినట్టుంటుంది. 8 into 7 56 వస్తుంది. సో 8ని బైనరీలో ఎలా రాసుకుంటామని చెప్పాను, 7 కూడా బైనరీ నెంబర్లో ఎలా రాసుకుంటామని చెప్పాను. సో 8 into 7 అంతా 56. ఈ 56ని బైనరీ నెంబర్లో ఎలా కనుక్కోవాలి, సో ఆన్సర్ ఇది వస్తుంది కదా, ఇది బైనరీ ఫార్మాట్లో ఎలా కనుక్కోవాలని చెప్పేసి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. చిన్న నెంబర్స్ అయితే బైనరీ నెంబర్లో కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. సో 56 ఎలా కనుక్కోవాలని చెప్తాను. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఆపరేషన్ అని పెట్టుకో, అలానే కోషంట్ ఒకటి, అలానే రిమైండర్ ఒకటి. సో 56 అనేది అన్నిటిని డివైడెడ్ బై 2 చెయ్యి. సో 56 డివైడెడ్ బై 2 ఎంత, కోషంట్ ఎంత వస్తుంది, 28 వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. సో ఇప్పుడు 28 డివైడెడ్ బై 2 ఎంత, 14. రిమైండర్ 0. ఇప్పుడు 14 డివైడెడ్ బై 2 ఎంత, 7. ఇక్కడ 0. 7 డివైడెడ్ బై 2 3 వస్తుంది. సో రిమైండర్ 1 వస్తుంది. 3 డివైడెడ్ బై 2 కోషంట్ 1 వస్తుంది, రిమైండర్ కూడా 1 వస్తుంది. ఇప్పుడు 1 డివైడెడ్ బై 2 లెక్క అయితే ఇక్కడ 1 డివైడెడ్ బై 2 అనేది నాట్ పాసిబుల్, కానీ ఇక్కడ ఎంత వస్తుందంటే కోషంట్ అనేది 0 వస్తుంది, రిమైండర్ అనేది 1 వస్తుంది. అలా చెప్తాను ఇప్పుడు. సో ఎప్పుడైతే ఇలా వచ్చినప్పుడు మనకి ఇక్కడ బూత్ మల్టిప్లికేషన్ అల్గోరిథంలో ఒక ఇంటీజర్ డివిజన్ రూల్ అనేది ఉంటుంది. అదేంటంటే ఇంటీజర్ డివిజన్ రూల్. సో ఇదే అనమాట ఆ రూల్. ఇఫ్ ద డివిడెండ్ ఈజ్ స్మాలర్ దెన్ ద డివిజర్, ద క్వోషంట్ బికమ్స్ 0 అండ్ ద రిమైండర్ ఈజ్ ద డివిడెండ్ ఇట్ సెల్ఫ్. ఇది అనమాట ఫార్ములా. ఇది ఎలానో చెప్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకున్నాం, ఇక్కడ 2, ఇది 1, ఇది ఏంటి, ఇది డివిజర్, ఇది డివైడెండ్, ఇది కోషంట్, ఇక్కడ వచ్చేసి రిమైండర్ అనమాట. ఇది డెఫినేషన్ ఏం చెప్తుందంటే, ఇఫ్ ద డివిడెండ్ ఈజ్ స్మాలర్ దెన్ ద డివిజర్, ఈ డివిడెండ్ అనేది డివిజర్ తో స్మాల్ అయి ఉంటే ద క్వోషంట్ బికమ్స్ 0, ఇక్కడ 0 అవుతుంది. అండ్ ద రిమైండర్ ఈస్ ద డివిడెండ్ ఇట్ సెల్ఫ్, అంటే ఈ రిమైండర్ ఎంత అవుతుందంటే ఈ డివిడెండ్ ఎంత ఉంటే రిమైండర్ కూడా అంతే అనమాట. సో ఈ రూల్ అనేది ఫాలో అవుతుంది ఇక్కడ బూత్ మల్టిప్లికేషన్ అల్గోరిథంలో. సో అందుకని చెప్పేసి ఇక్కడ మనకి క్వోషంట్ 0 వచ్చేసింది, రిమైండర్ 1 వచ్చేసింది. సో ఇప్పుడు ఇది 56 ఎలా రాసుకుంటామంటే, ఇలా టాప్ నుంచి బోటం కాకుండా బోటం నుంచి టాప్ అనేది రాసుకుంటాం. ఇప్పుడు 56 ఎంత అవుతుందంటే 1 1 1 0 0 0. ఇది 56 అనమాట. ఇది 56 ఒక బైనరీ నెంబర్. ఇలా ఎందుకు రాసుకున్నామంటే చివరిలో సమ్ అనేది సాల్వ్ చేసినప్పుడు ఆన్సర్ రైట్ వచ్చిందా రాంగ్ వచ్చిందని చెక్ చేసుకోవడానికి అనేది సాల్వ్ చేసాం అనమాట. సో ఇప్పుడు మీ అందరికి ఇక్కడ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. 8 వస్తే దాన్ని మల్టిప్లైర్ అని అంటాము, బైనరీ ఎలా రాసామని చెప్పాను. 7 వస్తే దాన్ని మల్టిప్లైర్ అని అంటాము, బైనరీ ఎలా రాసామని చెప్పాను. 8 7 56, దీన్ని కూడా బైనరీ, ఇలాంటి పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు ఈజీగా బైనరీ నెంబర్లు ఎలా రాసుకునేది చెప్పాను. ఇక్కడ 0 1 డివైడెడ్ బై 2 ఎలా వచ్చింది అనుకోండి, ఇక ఇంటిజర్ డివిజన్ రూల్ అనేది ఉంటుంది, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్ మనం
సమ్ అనేది ఎలా చేస్తామనేది చెప్తాను. సో ఎలా సాల్వ్ చేస్తామనే దాంట్లోకి వెళ్ళే ముందు ఒక 2 రూల్స్ అనేది ఇక్కడే చెప్తాను. ఆ 2 రూల్స్ ఏంటి అంటే, ఈ 2 రూల్స్ కనుక మీకు తెలిసినట్టయితే మీకు ఇంకా బూత్ మల్టిప్లికేషన్ విత్ సైన్ నెంబర్స్ ఎలా చేయాలనేది మీకు సింపుల్ గా అనేది ఉంటుంది. Qn is equal to 1 అయితే యాడ్ a ప్లస్ b చేస్తాము, అలానే షిఫ్ట్ రైట్ EAQ చేస్తాము, అప్పుడు సీక్వెన్స్ కౌంటర్ అనేది రెడ్యూస్ అవుతుంది. అలానే సెకండ్ రూల్ వచ్చేసి అదే Qn 0 అయితే జస్ట్ మనం షిఫ్ట్ రైట్ ఒక్కటి చేస్తాము, సీక్వెన్స్ కౌంటర్ కూడా ఇక్కడ కూడా షిఫ్ట్ రైట్ చేయగానే సీక్వెన్స్ కౌంటర్ అనేది తగ్గుతుంది. ఎక్కడైనా సరే అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. కాకపోతే ఇక్కడ యాడ్ a ప్లస్ b చేస్తాము, ఇక్కడ యాడ్ a ప్లస్ b అనేది చెయ్యము. డైరెక్ట్ మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ తోటి డిస్కస్ చేద్దాం. జస్ట్ మళ్ళీ నేను సేమ్ అలానే రిపీట్ చేశాను. 8 బైనరీ, 7 బైనరీ, 56 మనకు ఆన్సర్ వస్తే ఇది బైనరీ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ నెంబర్ ఏమంటామంటే మల్టిప్లిక్లిన్ అంటాము, సెకండ్ నెంబర్ ఏమంటామంటే మల్టిప్లైర్ అని అంటాము. సో ఇప్పుడు డైరెక్ట్ మనం ఎలా సాల్వ్ చేస్తామో చెప్తాను. ఫస్ట్ బి ఒకటి తీసుకుంటాము, దాని తర్వాత ఎనేబుల్ తీసుకుంటాము, నెక్స్ట్ అక్యుములేటర్ తీసుకుంటాము, అలానే Qn తీసుకుంటాము. సో సీక్వెన్స్ కౌంటర్ ఈ 5 అనేది తీసుకుంటాము. ఇక్కడ బి వాల్యూ ఎంత అవుతుందంటే మల్టిప్లియన్ వాల్యూ ఎంత ఉంటే బి వాల్యూ అనేది అంత ఉంటుంది. సో అక్యుములేటర్ స్టార్టింగ్ లో ఇంటర్నల్ గా హార్డ్వేర్ సిస్టమ్ ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది, అక్యుములేటర్ కూడా 0 ఉంటుంది. ఇక్కడ మనం 4 ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఎన్ని బిట్స్ అయితే ఉంటాయో మల్టిప్లికేషన్ కానీ మల్టిప్లేయర్ కానీ అక్యుములేటర్ కూడా అన్ని బిట్స్ తీసుకుంటాము. Qn వచ్చేసి మల్టిప్లేయర్ అవుతుంది. మల్టిప్లేయర్ ఎంత మనకి ఇక్కడ 0 3 1, ఇక్కడ సీక్వెన్స్ కౌంటర్ అంతా 4 ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనకి 4 బిట్సే ఉన్నాయి, అందుకని చెప్పేసి మనం 4 తీసుకున్నాము. సో ఇది ఇనిషియల్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ బిట్ ఏమవుతుందంటే ఇది LSB అంటాము, ఇది MSB అంటాము. సో ఇక్కడ మనం బూత్ మల్టిప్లికేషన్ విత్ సైన్ నెంబర్స్ లో మనం LSB చూసుకుంటాము. సో LSB ఎంత ఉంది, నేను స్టార్టింగ్ లో ఒక 2 రూల్స్ అనేది చెప్పాను, ఆ 2 రూల్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఇక్కడ ఒకసారి రాసుకోండి. ఆ 2 రూల్స్ ఏంటి అంటే Qn is equal to 1 అయితే యాడ్ a ప్లస్ b, షిఫ్ట్ రైట్ EAQ, సీక్వెన్స్ కౌంటర్ ని రెడ్యూస్ చేస్తాము. అలానే Qn is equal to 0 అయితే షిఫ్ట్ రైట్ EAQ, సీక్వెన్స్ కౌంటర్ రెడ్యూస్. సో ఇప్పుడు మన Qn ఎంత ఉంది, LSB చూసుకుంటాం బూత్ మల్టిప్లికేషన్ సైన్ నెంబర్స్ లో. LSB 1 ఉంది, 1 ఉంటే ఏంటిది యాడ్ a ప్లస్ b, యాడ్ a ప్లస్ b. a ప్లస్ b అంటే a అంతా ఇక్కడిది 0 0 0, b వచ్చేసి 1 0 0. ఇప్పుడు మనం దాన్ని యాడ్ చేస్తే 0 0 0 1 సేమ్ వచ్చేసింది. సో యాడ్ a ప్లస్ b కూడా షిఫ్ట్ రైట్ చేయాలా, షిఫ్ట్ రైట్ EAQ. షిఫ్ట్ రైట్ ఏం చేస్తాం, మనకి ఈ నెబుల్ లో ఏముంటుంది 0 ఉంది, సో 0తో మనం షిఫ్ట్ రైట్ చేస్తాము. ఇక్కడ మన Qn ఎంత ఉంది 0 1 1. సో ఇక్కడ ఈ 0 అనేది ఇక్కడికి వస్తుంది, ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఈ 0 మిగిలిపోయిన 0 ఇటు వచ్చేస్తుంది. షిఫ్ట్ రైట్ EAQ మొత్తం షిఫ్ట్ చేస్తాం. ఇక్కడ 0 ఇటు వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 1 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడైతే షిఫ్ట్ రైట్ చేసామో సీక్వెన్స్ కౌంటర్ అనేది మనం తగ్గించుకోవాలా. సీక్వెన్స్ కౌంటర్ ఎంత అవుతుంది 4 ఉంది కాబట్టి ఇప్పుడు 3 అవుతుంది. సో మళ్ళీ సేమ్ గానే చేస్తాము. ఇక్కడ LSB ఎంత ఉంది 1 ఉంది, 1 ఉంటే ఏం చేస్తాము Qn is equal to 1 యాడ్ a ప్లస్ b, షిఫ్ట్ రైట్ EAQ. Qn 1 ఉంది, 1 ఉంటే a ప్లస్ b, a అంటే ఇప్పుడు a ఇది అప్డేటెడ్ a 0 1 0, p వచ్చేసి ఎంత 1 0 0. సో 1 0 1 0 1 0 1 ఉంటే 1. సో ఇది మనకు వచ్చేసింది. ఎనేబుల్ లో ఏం లేదు 0 ఉంది. సారీ ఇక్కడ మనం ఒకటి తప్పు చేసాము, ఇక్కడ ఫస్ట్ అప్డేటెడ్ ఏ 0, ఇక్కడ మనం 1 తీసుకున్నాము, సో ఇది 0 అనమాట. 0 0 0 అవుతుంది.
సో ఇక్కడ ప్రీవియస్ ఎంత ఉంది 0 0 1 1 ఈ 1 తో మనం చూసుకొని చేసాము. సో దీన్ని మళ్ళీ షిఫ్ట్ రైట్ చేస్తాము. షిఫ్ట్ రైట్ చేస్తాము. ఇప్పుడు ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి. ఇప్పుడు ఈ 0 ఇటు పక్క వస్తుంది, ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి. ఈ 1 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. షిఫ్ట్ రైట్ చేసాం కాబట్టి సీక్వెన్స్ కౌంటర్ తగ్గుతుంది ఒకటి. సో అప్పుడు సీక్వెన్స్ కౌంటర్ 2 అవుతుంది. సో మళ్ళీ మనం ఎల్ఎస్బి చూసుకుంటాం. ఇక్కడ క్యూఎన్ చూసుకుంటాం. క్యూఎన్ ఎంత ఉంది? 1 ఉంది. సో క్యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 యాడ్ ఏ ప్లస్ బి షిఫ్ట్ రైట్ ఈ ఏక్యూ. సో ఇక్కడ ఏ ఎంత మనకి 0 1 1 0. సో బి ఎంత 1 0 0. సో అప్పుడు ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 0 0 1 0 0 0 అవుతుంది. 0 1 1 1 1. సో ఎనేబుల్లో మనకి ఏం లేదు కాబట్టి 0. క్యారీ ఆన్ వస్తే ఎనేబుల్ వేస్తాం. ఇక్కడ క్యారీ ఏం రాలేదు కాబట్టి 0 ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ కొడతాం. ఈ 0 ఇటు పక్క వస్తుంది, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 0 ఇటు పక్కకి 0 0. సో ప్రీవియస్ బిట్ మనకి ఎంత? ఈ 3 ప్రీవియస్ మనకి ఇంత ఉంది క్యూఎన్. సో ఈ 0 ఇక్కడికి వచ్చింది, ఈ 0 ఇక్కడికి వచ్చింది, ఈ 0 ఇక్కడికి వచ్చింది, ఈ 0 ఇక్కడికి వచ్చింది, ఈ 1 అనేది క్యాన్సిల్ అయిపోయింది. షిఫ్ట్ రైట్ చేసాం కాబట్టి 1. సో ఇంకా సీక్వెన్స్ కౌంటర్ మనకి 0 వచ్చిందా చేస్తాము. 1 వచ్చింది ఏంటంటే 0 నెక్స్ట్ బిట్ 0 షిఫ్ట్ రైట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ 0 వస్తుంది. ఇంక మనం ఒక సైకిల్ అనేది చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ తో చూసి చెప్తాను. ఇప్పుడు మనకి ఎంత ఉంది? ఎల్ఎస్బి 0 ఉంది. 0 ఉంటే ఏం చేయాలి? సెకండ్ రూల్ క్యూఎన్ 0 ఉంటే క్యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. అందుకని చెప్పేసి షిఫ్ట్ రైట్ ఈఏ క్యూ సీక్వెన్స్ కౌంటర్ రెడ్యూస్ ఆపరేషన్ అనేది రాశాను. క్యూఎన్ 0 ఉంది, షిఫ్ట్ రైట్ మాత్రమే చేయాలి. షిఫ్ట్ రైట్ ఏం చేయాలి? మనకి ఎంత వచ్చేసింది? అక్యుములేటర్ 0 1 1 1. సారీ ఇక్కడ ఎనేబుల్ కదా 0 0 1 1 3 1s వచ్చేసింది. ప్రీవియస్ మనకి ఎంత ఉంది? క్యూఎన్ 0 0 0 0 ఉంది. సో ఇంక ఇప్పుడు మనం దీంతో షిఫ్ట్ చేస్తాం అన్నమాట. ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 మళ్ళీ ఇటు వస్తుంది. 1 0 0 0. ఈ 0 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సీక్వెన్స్ కౌంటర్ ఇప్పుడు 0 అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఇది. సమ్ అనేది అయిపోయింది మనం. సో 0 0 1 1 1 0 ఇంకొక 0. సో ఇది వచ్చింది మనకు ఆన్సర్. ఆన్సర్ కరెక్టా రాంగ్ అని ఎలా చూసుకుంటాం? 56 అయితే 56 అనేది మనకు డైరెక్ట్ గా కనిపిస్తుంది. సో హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ లో ఇలానే జరుగుతుంది. 56 ఎంత? 111 000 111 000. ఈ సైడ్ నుంచి మనం తీసుకోము, జీరోసే. సో మనకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ అనమాట. సో బూత్ మల్టిప్లికేషన్ అల్గోరిథం ఇలా చేస్తాము. సో సెకండ్ వీడియోలో కొంచెం పెద్ద నెంబర్లు తీసుకొని ఎలా చేయాలనేది చెప్తాను.